పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం అంటూ ఒక కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. దీని మీద ఇది వాస్తవంగా నిజమైతే మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండికొడుతుందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళంతా రాష్ట్రంలోని స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళ, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని 1 నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించడం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండిపడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తుందని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. అదే సందర్భంలో ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళాశాలలో తెలంగాణకు ఎంబీబీఎస్ పీజీ సీట్ల కేటాయింపు రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వాళ్ళకి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కను సమంజసమని ప్రశ్నిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.